ఓటు మన భవిత. ఓటుతో మన తలరాతను మార్చుకుందాం. మెరుగైన సమాజం కోసం ఓటేద్దాం. వెల్కమ్ బ్యాక్. మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి నామినేషన్ వేశారు ఈటెల రాజేందర్. ఈటెల తరపున 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మల్కాజ్గిరి గడ్డపై ఎదిగేది కాషాయ జెండాని, సర్వేలకు అందకుండా భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. మల్కాజ్గిరి ఐటీ కారిడార్ గా తీరారని, సర్వేలకు అందకుండా భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. మల్కాజ్గిరి ఐటీ కారిడార్ గా తీర్చిదిద్దుతామన్నారు ఈటెల. తన గెలుపునకు ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఆనాడు డబ్బు సంతోషంతో నన్ను ఓడగొట్టాలని చెప్పి ఏ ప్రయత్నం చేసిందో, అధికారులు దుర్వినియోగానికి పాల్పడో, నాయకుల తలకు వెలగట్టిండో, ఓటర్ల తలకు వెలగట్టిండో, మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే పద్ధతిలో నాయకుల తలకు వెలగట్టడం, ప్రజల ఓటు హక్కుకు వెలగట్టడం, ప్రలోభ పెట్టడం, మళ్ళీ తాగబోయించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడే ఆస్కారం ఉంది. కాబట్టి దీని నుంచి కాపాడగలిగే శక్తి, సత్తా, నైపుణ్యం ఇవాళ మల్కాజ్గిరి ప్రజానికానికి పుష్కలంగా ఉన్నట్టుగా మేము భావిస్తాం. చైతన్యానికి మారు పేరు మినీ ఇండిగా పేరుగాంచిన మల్కాజ్గిరి తప్పకుండా ఒక పెను మార్పుని తెచ్చేటువంటి ఆస్కారం ఉంది. తొలి శంకారావం మోడీ గారు తెలంగాణ గడ్డ మీద పూడిస్తే ఆ గడ్డకు వేదికైంది మల్కాజ్గిరి చౌరస్తా. ఆ చౌరస్తాలో ప్రజలు కురిపించిన ప్రేమ, చూపిన ఆదరణకు ముగ్ధుడైన మోడీ గారు ఈటలాజీ ఆప్ జీత్ కే आओ మల్కా